గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కుసోరి. చలో అందరు రెడీయా? దేనికి సార్? ఏమైనా గేమ్స్ ఆడిపిస్తారా? ఎగ్జామ్ పెడతా అని చెప్పినా కదరా నిన్ననే. ఎగ్జామ్ ఎక్కడిది సార్? నిన్న మీరు చెప్పలే సార్ మాకు ఎగ్జామ్ ఉన్నదని. ఊరిని వేరే క్లాస్లో చెప్పాల్సింది ఈ క్లాస్లో చెప్పిందా? ఓకే సరే, నిన్న చెప్పలే కదా, ఇప్పుడు చెప్తాను. నీకు ఎగ్జామ్ పెడతాను. ఇప్పుడు పేపర్ తీరి రాయిరి. జల్దీ బుక్కులకి పేపర్లు చెప్పుకొని రెడీగా ఉండని క్వశ్చన్ రాస్తాను. మా తోడు, అరే ఏందిరా ఇది? సడన్ ఎగ్జామ్ అంటే ఏం రాసుర్రా? బెంచ్కి ఒక్కొక్కడు మాత్రమే కూర్చోవాలి, మిగతా వాళ్ళందరూ బయట పోయి రాయివి. అరే మొన్న ఎగ్జామ్కి నేనే బయట పోయినాయారా, నువ్వు ఇవాళ ఒక్కరోజు పోవచ్చు గారా ప్లీజ్ రా. అరే ఓకే నేనే పోన్నారా, ఎందుకు ఇట్లా చేస్తావు? అరే నేనైతే పోనురా, నేను మొన్న పోయినా నా చెల్లి అయిపోయింది. ఇప్పుడు నువ్వే, నీ టైం ఇది, నువ్వే పోవాలి. సరే ఉర్రకు, నేనే పోతా గంతి. ఏమైందిరా ఇంతసేపు? మజాక్ అనుకుంటారా? అడుగురి. పీరియడ్ అయిపోయేదాకా రాసి మెల్లగా ఇద్దాము అని అనుకుంటున్నారు కావచ్చు. కొడుకుల్లారా చెప్తానా, నేను ఎగ్జామ్ అయిపోయినాక పేపర్లు కరెక్షన్ చేసినాక ఒక్కొక్కరిని పొట్టు కొట్టినాక నేను బయటికి పోతా. అది అలా హాఫ్ డే కానీ, నెక్స్ట్ పీరియడ్ కానీ, సాయంత్రం వరకు అయినా కానీ మిమ్మల్ని బస్సులలో నేను తీసుకుపోయి ఇంటికాడ పడుకుంటా. అర్థమైందా? అరే వీడి ఇవాళ మనల్ని కొడదామని ఫిక్స్ అయినరా. ఇవాళ మనం నెట్టు చేసి కొట్టేదాకా విడియాలి ఇంటికి పోడు. వీని చేతులు దురద పెడతానే అనుకుంటా. మన ఈ ప్లాన్ని సాల్వ్ చేసినాక ఇంటికి పోతాడు. నాకు అర్థమైంది, వీనికి కథ అర్థమైంది. ఇప్పుడు మన క్లాస్లో ఎవరు దెబ్బలు తిన్నా తినకున్నా కానీ మన ఇద్దరికైతే కంపల్సరీ దెబ్బలు పడతాయి. ఇక మన ఇప్పుడు సాల్వ్ చేసుకుని రెడీ ఉండాలి మనం దెబ్బలకు, ఓకేనా? A few moments later. ఏమైంది, అయిపోయిందా? చలో అయిపోయినప్పుడు అయిపోయినట్టు లైన్ కట్టుర్రి, కరెక్షన్ చేస్తా. ఫస్ట్ పేపర్ మన మహానుభావుడు వచ్చింది కదా. చలో ఏం రాసినావు అబ్బా? ఇదేనారా నువ్వు రాసింది? దగ్గర బిడ్డ, దగ్గర రారా. దగ్గర ఏమనగందా, కొట్టగందా. దగ్గర నువ్వు వస్తావని రావన్నా. చదువురా ఒక్క లైన్ కూడా రాయాలి ఆన్సర్. అయిపోయింది అనమాట. వామ్మో వీడిందరు గింతగానం కొడతాండు. వీడిని ఇట్లా కొడతానంటే ఇక మన పరిస్థితి కథమేరా. ఈ బోర్డు వాళ్ళకి కొడతాడు పక్క అయ్యాల. అమ్మో తోడు, నాకు కూర్చోబడతాందిరా. అరే నేను పోయి వెనక లైన్లో నేను పడతారా ప్లీజ్ రా, వదిలేరా నన్ను. అవసరం లేదు, నా వెనక నిలబడు. నువ్వు పోతే మాత్రం సార్ చెప్తా నేను. సార్ ఎందుకు ఇట్లా చెప్తావు నువ్వు? అగ్గు గురుగారు వచ్చిండు. సార్ నమస్కారం సార్, మీ పేపర్ ఇవ్వండి సార్. సార్ ఏం రాసిందో చూద్దాం. ఏం రాయలేగారా? సార్ రాసిన సార్, కొంచెం చూడండి సార్ ప్లీజ్ సార్. అదే చూస్తానరా, ఏదో రాసినావు కానీ ఆన్సర్ రాయలే కదా నువ్వు. సార్ నేను చదివినా కానీ గుర్తుకు రాలేదు సార్, ఇక కొంచెం గుర్తున్నది రాసిన సార్. అదేరా గుర్తుకున్నది రాసినావు, గుర్తుకున్నది రాస్తే మాట్లాడతారా? నేను చదవాలి, అర్థమైనా? నువ్వు మీ సత్తే అబ్బా వెనుకన నిలబెట్టుకున్నావు కదా, గట్లా ఎటు పోయినా వాడు నువ్వు వాడు మంచిగా తోడు దొంగలు మంచిగా ఉన్నారు ఇద్దరు. చలో వాన్ పేపర్ కూడా ఇద్దరు చిచ్చా, నీ పేపర్ కూడా ఇద్దరు కలిసి ఇద్దాం. ఇద్దరు తోడు దొంగలు బాగా ఉన్నారు కదా. అబ్బా నువ్వేం రాయాలి వాడేం రాయాలి. సరేగా ఆప్షన్ ఈజ్ యువర్స్. కట్టెతోడు కొట్టన్నా, చేయలతోడు కొట్టన్నా, లేకపోతే బోర్డు కేసు వస్తాన్నా. మూడిట్లో మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోవాలి, సరేనా? టైం పాస్ చేసి ఇట్లా ఫస్ట్ ఉంటారు ఇద్దరు. బా ఏం ముచ్చట్లు రా.